చెప్తావు ఈ డంపింగ్ యార్డ్కి సంబంధించి ప్రభుత్వానికి? ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఈ డంపింగ్ యార్డు రద్దు చేయాలని హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ ముక్త కళ్ళతో కోరుకుంటారు. రాజకీయాలకు అతీతంగా ఆలోచించి వెంటనే రద్దు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి ఎవరైనా ఇప్పుడు 15 రోజులు 16 రోజుల నుంచి చేస్తున్నారు, ఎవరన్నా వచ్చి మీకు ఏదన్నా స్పందించారా దీని విషయంలో? వస్తురు పార్టీలతో సంబంధం లేదని చెప్పినప్పటికీ కూడా అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఎవరొచ్చినా కూడా మేము రద్దు చేపిస్తాం మేము రద్దు చేపిస్తాం అని అంటున్నారు. మళ్ళీ తీర సమయానికి అన్ని పార్టీలు పోటీ పడుతున్నారు క్రెడిట్ కోసం. పార్టీలు ఎవరి వరకు క్రెడిట్ సాధించాలి, మాకే రావాలి క్రెడిట్, దీన్ని రద్దు చేసేయని ఆ ఉద్దేశంతో వచ్చిర్రు. ప్రణబాబు కూడా దీక్ష కాడికి వచ్చిర్రు. నేను కూడా ప్రయత్నం చేస్తున్నా, మంత్రులు కలిసినా కలెక్టర్ కలిసినా అని చెప్పాడు. అదే విధంగా ప్రతిపక్ష పార్టీలో కూడా చెప్పారు. మీరు పోలేదా మరి? ప్రజలు ఇప్పుడు ప్రజాపాలన తెచ్చినా కంచెలు లేవు, మన దానికి డైరెక్ట్ రావచ్చు, మంత్రులను కలవచ్చు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి మీరు ఎందుకు ఆడికి పోయి చేస్తలేరు? ఇప్పటికి చాలా సార్లు అఖిలపక్షం ఆధ్వర్యంలో వెల్లడై కలవడానికి ప్రయత్నించారు. ఎప్పుడు అయినాయి మంత్రి మండలి మీటింగ్ లో ఉన్నారని, ఎలక్షన్ ప్రచారంలో ఉన్నారని, ఢిల్లీకి వేయడానికి రకరకాలుగా సమస్యలు చెప్తున్నారు. వాస్తవానికి ఈ రోజు కూడా హుజరాబాద్ కు సంబంధించిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, అఖిలపక్ష నాయకులు కొందరు హైదరాబాద్కి వెళ్ళి జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని కలవడానికి వెళ్ళారు. అయితే ఇక్కడ కౌశిక్ రెడ్డి బంధు పిలుపునిచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి వేం నరేందర్ రెడ్డిని కలిశారు, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడు. ఈ రోజు కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రి కలవడానికి వెళ్ళారు. అంటే జనాలను డైవర్ట్ చేయడానికి నడుస్తుంది. ఈ డైవర్షన్ రాజకీయాలు మానండి. అన్ని పార్టీలు అందరూ ప్రజలందరూ ఏకమై డంప్ యార్డు వ్యతిరేకంగా ఉద్యమించండి. దానిని రాకుండా విజయం సాధించేందుకు ఉద్యమానికి సహకరించాలని కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అని చెప్తున్నారు. ప్రజలందరినీ పాలించే శక్తి ఒక పాలకుడిగా నీకే ఉన్నది కాబట్టి అసలు ఎలాంటి ప్రాణహాని లేకుండా ఉండే ప్రదేశాన్ని ఎంచుకొని ఇక్కడ మంజూరైన డంప్ యార్డును తరలించి ఇక్కడ ప్రజల ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కిరణ్ కుమార్ అండి, మాది కాట్రపల్లి, మాజీ సర్పంచ్ అండి. ఇప్పుడు డంపింగ్ యార్డ్ అంటున్నారు, ఏంది పరిస్థితి, ఎట్లా ఉంటది? ఒకవేళ నిజంగా వస్తే ఇక్కడ ఏమన్నా హాని జరిగే అవకాశం ఉన్నదా? అసలు డంపింగ్ యార్డ్ అనేది ఎక్కడ పెట్టాలనేది కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. జనావాసాలు లేని చోట డంపింగ్ యార్డ్ పెట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో జనావాసాలు లేని ఈ 2 ఉమ్మడి జిల్లాలలో జనావాసాలు లేని ప్రాంతం కనిపిస్తలేదు ప్రభుత్వానికి. అటువంటి కూడా పెట్టాలి. కానీ ప్రభుత్వం కక్ష ధోరణితో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరిత కక్షలు కానీ మోసపూరిత వాళ్ళు ఏంటంటే చేస్తున్నటువంటి మోసాలను ఎండగడుతున్నారని చెప్పని ఇక్కడ వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి అని చెప్పని అధికార పక్ష నాయకులు లేడు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి డంపింగ్ అని నెలకొల్పుతారు వాళ్ళు. కాబట్టి ఈ రోజున కక్షపూరితంగా ప్రజలకు కరెక్టే, అది ఎవరు ఆలోచించాలి? ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఆలోచించాలి. ఆయన ఆలోచించకుండా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి రేపటి రోజున ఇక్కడ హుజరాబాద్ ప్రజలు తనకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. జనవాసాలు లేని చోట డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలి. జనవాసాలు ఉన్న చోట డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలి. 2 కిలోమీటర్లకు ఒక గ్రామం ఉన్నది ఇక్కడ. ఇటువంటి ప్లేస్ లా ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే ప్రజలు ఎటు పోవాలి? ఇంత ఇబ్బంది అవుతుందని చెప్పి వారం దగ్గర 16 రోజుల నుంచి చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. వాళ్ళేమో కేరళలో ప్రచారాలు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. తెలంగాణ నెంబర్ 1 లో ఉన్నది, రైజింగ్ నెంబర్ 1 అని చెప్పి మాట్లాడుతూ ఎట్లా అనిపిస్తుంది? ఏం చెప్తావు? వాళ్ళకు ప్రజల ఆరోగ్యాలు ముఖ్యం కాదు, ప్రజల సంక్షేమం ముఖ్యం కాదు. గ్యారంటీలు పక్క పెట్టిర్రు. ఇక్కడ గ్యారంటీలు చేయలేదు కానీ అక్కడ పోయి వాళ్ళు మేము ఏదో ఊదగొడుతున్నాం అని చెప్పి కేరళ నమ్ముతారు. ఇంతకుముందుకు ఇదే ముఖ్యమంత్రి గారు మహారాష్ట్ర పోయిండ్రు, ఏం జరిగిందో మనం చూసినాం. అక్కడ ఓడిపోయింది మొత్తానికి. ఇప్పుడు కేరళలో కూడా ఓడిపోయే పరిస్థితి కంపల్సరీ ఉంటుంది. కంపల్సరీ అక్కడ కేరళ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోతుంది. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ చిత్తశుద్ధి ఇక్కడ ఉన్న తెలంగాణ ఉన్న ప్రజల సంక్షేమాన్ని చూసిన తర్వాతనే వాళ్ళు వేరే రాష్ట్రం ప్రచారం చేయాలి. కానీ ప్రచారాలు ముఖ్యంగా వాళ్ళ రాజకీయం ముఖ్యమైపోయింది. ప్రజలకు కాళ్ళు కలిసిన మంచిదే కానీ వాళ్ళకు రాజకీయాలు ముఖ్యమైనవి కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించే వరకు కూడా కొట్లాడుతూనే ఉంటాం. విషయం వల్ల కూడా కొంత రాజకీయం నడుస్తూ ఉండదు. ఒక పక్క ఇప్పుడు ఉన్న ప్రతిపక్ష నాయకుడు ప్రెసెంట్ ఎమ్మెల్యే, హుజరాబాద్ ఎమ్మెల్యే బంధుకు పిలుపునిచ్చినా కూడా కొంతమందిని తీసుకుపోయి మంత్రులను కలిపి
నిలిపియడం కావచ్చు, వాళ్ళు సపరేట్ గా వేరే దగ్గర పోవడం, ఇదంతా ఎట్లా ఏం చెప్తారు? ఎవరు ఏదైనా కూడా ఇక్కడ ఒక జేఏసీ ఏర్పాటు అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే అఖిల పక్షంలో దీనికి వచ్చే బండి సంజయ్ గారు మద్దతు తెలిపారు, ఈటెల రాజేందర్ కూడా మద్దతు తెలిపారు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ గారు కూడా మద్దతు తెలిపారు. ఇది అఖిల పక్ష పార్టీ ఇక్కడ ఒక ఏర్పాటు చేయబోతున్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం వెంటనే తక్షణమే ఈ యొక్క డంపింగ్ యార్డ్ రద్దులను మీద నిర్ణయం తీసుకోకపోతే కనుక ఇక్కడ అఖిల పక్షాన్ని ఎమ్మెల్యే గారు జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతున్నారు. వారు ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలు చాలా ఇక్కడ హుజరాబాద్ అంటేనే ఉద్యమాల గడ్డ. ఈ ఉద్యమాల గడ్డ కాబట్టి ఇక్కడ కంపల్సరీ మరొక ఉద్యమం ప్రారంభం కాబోతుందనే సూచికలు కంపల్సరీ కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. అన్న ఏం పేరు? నా పేరు కట్కూరు మల్లారెడ్డి, రాజపల్లి సర్పంచ్. ఎట్లుందన్న డంపింగ్ యార్డ్ అంటున్నారు, దీనివల్ల నిజంగా హాని జరిగే అవకాశం ఉన్నదా? వాస్తవంగా డంపింగ్ యార్డుతో పాటు సిర్సపల్లి, కొత్తపల్లి గ్రామ పరిసరాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను నెలకొల్పడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉన్నది. ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్కు కరీంనగర్, వరంగల్ కార్పొరేషన్లతో పాటు మరో 7 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి వరంగల్, కరీంనగర్ జిల్లాలకు సంబంధించినటువంటి 7 మున్సిపాలిటీల చెత్తను ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. రోజుకు 800 టన్నులు ఇక్కడ రావడం జరుగుతూ ఉన్నది. దాన్ని వేస్ట్ టు ఎనర్జీ కోసం దాన్ని కాల్చడం వల్ల విషవాయువులు అనేటివి వెలువడి ఈ గాలి, ఈ నేల మొత్తం కలుషితమైపోతా ఉన్నది. ఈ గాలి పీల్చడం వల్ల వివిధ రకాలైన రోగాలు వచ్చి మనుషులకు అనేక రకాల వ్యాధులు సోకుతాయి. భవిష్యత్తు లోపల మానవ జాతి మనక్కడ కూడా ప్రమాదకరంగా మారుతుంది. అదేవిధంగా ఈ జల కాలుష్యం వల్ల ఇక్కడ పంటలని దెబ్బతింటాయి, వరి పంట పూర్తిగా దెబ్బతింటది, అదేవిధంగా కూరగాయలు దెబ్బతింటాయి, వాడి పచ్చులు కూడా చనిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నీళ్లతోటి పండించినటువంటి పశుగ్రాసాన్ని కనుక తిన్నట్టయితే ఆవులు కానీ, గేదెలు కానీ రోగాలు వస్తాయి. పాలు తాగినటువంటి మనుషులు కూడా తద్వారా రోగాలు వస్తాయి. ఇక్కడ మేకలు, గొర్రెలు కూడా పశుగ్రాసం తిన్నట్టయితే, ఆ పచ్చిక తిన్నట్టయితే, ఆ మటన్ తినడం వల్ల కూడా మన రోగాలు వస్తాయి. దీంతో వృక్ష సంపద, జల సంపద, పశు పక్షాదులు, మనుషులకు వివిధ రకాల రోగాలు వస్తాయి. మనుషులకు ముఖ్యంగా క్యాన్సర్ లాంటి రోగాలు వస్తాయి. 15 ఏళ్ల లోపల ఈ ప్రాంతం అంతా వల్లకాడుగా మారుతుంది. ఇక్కడ ఇప్పుడు 50 లక్షల రూపాయలకు ఎకరం ఉన్నటువంటి భూమి 5 లక్షలకు కానీ లక్ష కడుక్కునే పరిస్థితి ఉన్నది. పిల్లలు కనుక పుట్టినటువంటి అంగవైకల్యంతో పుడతారు. ఇక్కడ ప్రాంతంలోని అబ్బాయిలకు కేవలం అమ్మాయిలు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇదే డంపింగ్ కనుక బలవంతంగా ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా నెలకొల్పినట్టయితే ఇక్కడ ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదు. పార్టీలకు అతీతంగా డంపింగ్ యార్డ్ రద్దు కోసం ఇక్కడ అందరూ పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? దీని మీద మీరు ఇబ్బంది పడతా ఉన్నారని ప్రభుత్వం గ్రహించలేదు. ప్రభుత్వము అంటే జనరల్ గా ఏంటంటే హుజరాబాద్ అనేటువంటి పట్టణము కరీంనగర్, వరంగల్ 2 పట్టణాలకు మధ్యలో ఉంటుంది కాబట్టి, అదేవిధంగా రవాణా సౌకర్యం బ్రహ్మాండంగా ఉన్నది కాబట్టి, తర్వాత SRSP కెనాల్ ద్వారా ఎల్ఎండి నీళ్ళు వస్తాయి. ఎల్ఎండి కాకతీయ కెనాల్ ద్వారా సింగపూర్ రిజర్వాయర్ నీళ్ళు వస్తాయి. సింగపూర్ రిజర్వాయర్ చలి డంపింగ్ యార్డుకు అంటే వేస్ట్ టు ఎనర్జీకి నీళ్లు సులభంగా తీసుకుపోయేటువంటి అవకాశం ఉన్నది కనుక 2 పట్టణాల మధ్యలో ఉండడమే దీనికి శాపంగా మారింది. ఏం చెప్పాలనుకున్నారు రేవంత్ రెడ్డి? మేము రేవంత్ రెడ్డి గారు ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు మళ్ళొకసారి పునఃపరిశీలన చేసి ఈ ప్రతిపాదనలు వెనక తీసుకోవాలి. ఈ ప్రాంతం మీద సర్వే చేయాలి. ప్రజాభిప్రాయ సేకరణ కనుక చేపట్టకుండా ఇలాంటి ప్రాజెక్టులు ఎక్కడ మేము అనేది జనరల్ గా డంపింగ్ యార్డ్ పెట్టడానికి మేము వ్యతిరేకం కాదు. ఎక్కడో ఒక డంపింగ్ యార్డ్ పెట్టాల్సిందే, కానీ జనవాసాలు లేని చోట ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలి. హుజరాబాద్ అనేది చాలా ఇంపార్టెంట్ పట్టణము. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న అన్ని గ్రామాలు నాశ పరిస్థితి ఉన్నది కనుక దయచేసి ఇక్కడ డంపింగ్ యార్డ్ రద్దు చేసి జనవాసాల దగ్గర పెట్టాలని మేము డిమాండ్ చేస్తాం.